అస్సాంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటి? ఇక్కడ మాతో పాటు ఎన్నికల ఇన్ఛార్జిగా రెండోసారి ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారు ఉన్నారు. బఘేల్ గారు, మీరు 21లోనూ ఉన్నారు, 26లోనూ ఉన్నారు. ఈసారి ఏమనిపిస్తోంది? చూడండి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి 10 సంవత్సరాలైంది. మరి వాళ్ళు ఏవైతే వాగ్దానాలు చేశారో అది నదికోత సమస్య అయినా, వంతెనలు కలవట్లు కట్టే విషయమైనా, లేదా 6 కులాలకు ఎస్టీ హోదా ఇచ్చే విషయమైనా, ఈ వాగ్దానాలన్నీ వాళ్ళు చేశారు, కానీ దేనిని నెరవేర్చలేదు. అది టీ తెగలకు టీ వేతనాలు పెంచే విషయమైనా సరే. చేసిన ఈ వాగ్దానాలన్నీ నెరవేరలేదు. కానీ వాళ్ళు ఎన్నికలకు సరిగ్గా ముందు 40 లక్షల మంది మహిళల ఖాతాల్లో 3600 కోట్లు అయితే వేశారు. కానీ అక్కడ కూడా వాళ్ళు ఏరికోరి వేశారు. అంటే హిందూ ముస్లింల గురించి మాట్లాడే హిమంత బిశ్వశర్మ హిందూ మహిళల పేర్లను కూడా తొలగించారు. ఒకవేళ వాళ్ళు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకోవట్లేదంటే వాళ్లకు డబ్బులు అందట్లేదు. ఇది పరిస్థితి. దానివల్ల అసంతృప్తి ఉంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, హిమంత అస్సాంను తన సొంత ఆస్తిగా భావించి నచ్చిన ప్రతి భూమిని, నచ్చిన ప్రతి ఇంటిని, నచ్చిన ప్రతి ఆస్తిని దోచుకున్నారు, లేదా తన స్నేహితులకు, తన తండ్రి స్నేహితులకు దోచిపెట్టారు. వనరుల విషయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో సరితూగగలుగుతోందా? చూడండి, వనరుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల పార్టీగానే ఉంది. ఎన్నడూ డబ్బు వెంట పరుగెత్తలేదు. ఇది సిద్ధాంతంపై పోరాడే పార్టీ. భారతీయ జనతా పార్టీ తప్పకుండా వ్యాపారుల పార్టీ. అది డబ్బు బలంతో ఎన్నికల్లో గెలుస్తుంది, గెలవడం దానికి తెలుసు. కాబట్టి మేము మా సిద్ధాంతాన్ని పట్టుకుని పోరాడుతున్నాము. ఇది మా పార్టీ. రైతుల, కార్మికుల, యువకుల, మహిళల, చిన్న వ్యాపారులది. ఇదే పార్టీ. ఈసారి ఎన్నికలు మీకు భిన్నంగా ఎలా అనిపిస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ యొక్క అని మీకు అనిపిస్తోందా? చూడండి, ఆ సమయంలో కొన్ని ప్రధాన తప్పులు జరిగాయి. ఉదాహరణకు అజ్మల్తో పొత్తు పెట్టుకోవడం. అది మా ఉద్దేశ్యం. తప్పుడు నిర్ణయం మరియు నాయకత్వం లేదు. ఆ సమయంలో రాష్ట్ర నాయకత్వంలో ఖాళీగా ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి విషయం లేదు. మరియు అజ్మల్కు మద్దతు ఇవ్వడం అంటే బీజేపీకి మద్దతు ఇవ్వడం, హిమంతకు మద్దతు ఇవ్వడం అని అందరికీ తెలుసు. కాబట్టి గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఇది. గతంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో పోటీ చేసేది, కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో ఎలాంటి పోరాటమూ లేదు. ఎందుకంటే వారు ఎన్నికలలో లేరు. ఇప్పుడు పోరాటం అసలు వర్సెస్ నకిలీదే. అసలైన కాంగ్రెసీ, నకిలీ కాంగ్రెసీ. అసలైన కాంగ్రెస్కు గౌరవ్ గొగోయ్ నాయకత్వం వహిస్తున్నాడు, మరియు నకిలీ కాంగ్రెస్కు హిమంత నాయకత్వం వహిస్తున్నాడు. ఈ అసలు నకిలీల పోరాటంలో ఎవరు గెలుస్తారు? అసలైనది గెలుస్తుంది. చాలా ధన్యవాదాలు.